హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుమారిషా. మీకు కూడా నాలాంటి లాంగ్ హెయిర్ కావాలనుకుంటున్నారండి. అయితే మీ జుట్టు మెరిసేలా, పొడవుగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? అప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్‌ని ట్రై చేయండి. సహజమైన ఈ జెల్ ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో అయితే చూడండి. అలాగే మరిన్ని న్యాచురల్ హెయిర్ కేర్ టిప్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం నేను ముందుగా ఫ్లాక్స్ సీడ్స్‌ని అయితే తీసుకోండి. తర్వాత ఒక బౌల్ అయితే తీసుకుని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనకి ఏ సూపర్ మార్కెట్‌లో అయినా సరే అవైలబుల్‌గా అయితే ఉంటాయండి. తర్వాత వీటిని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని అందులోని 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను రోజ్‌మెరీ లీవ్స్‌ని అయితే వేసుకుంటున్నానండి. ఇవి కూడా మనకి ఏ సూపర్ మార్కెట్‌లో అయినా సరే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. ఇవి వేసుకోవడం వల్ల మన కుదుర్లనేవి దృఢంగా అయితే ఉంటాయి. తర్వాత దీనంతటిని కూడా మనం బాగా అయితే బాయిల్ చేసుకోవాలండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో హై ఫ్లేమ్‌లో అయితే బాయిల్ చేసుకోండి. ఏమీ కాదు. చూసారా, ఈ విధంగా వచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో చేసుకొని, తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండండి. ఇలా కలపడం వల్ల మనకి జెల్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఫార్మ్ అవుతది. అలాగే చాలా తొందరగా కూడా ఫార్మ్ అవుతది. చూసారా, ఆల్రెడీ ఇక్కడ మనకి జెల్ అనేది స్టార్ట్ అయింది కదండీ రావడం అనేది. ఇప్పుడు ఇక్కడ బాగా కలుపుకోవడం వల్ల జెల్ అనేది దేనికది సెపరేట్ కూడా అవుతదండి. చూడండి, ఇక్కడ మనకి జెల్ అనేది ఎలా వచ్చిందనేది నేనైతే చూపిస్తున్నాను. చాలా జిగురుగా అయితే ఉంటదండి. చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు మనం అయితే బాయిల్ అయితే చేసుకోవాలి. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలండి. తర్వాత చూడండి, చల్లారాక దేనికది బాగా అయితే సెపరేట్ అయిపోద్దండి. జెల్ అనేది చూడండి ఎంత ఎక్కువగా వచ్చిందో. ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకొని, అలాగే ఒక ఫిల్టర్ కూడా తీసుకొని మొత్తం జెల్ అంతటిని కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఫిల్టర్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా అయితే మనం ఫిల్టర్ చేసేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకున్నాక మనకి జెల్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి ఎంత జిగురుగా ఉందో జెల్లీలాగా. తర్వాత దీన్ని అంతటిని కూడా మనం ఒక బాటిల్‌లో అయితే వేసుకొని 1 మంత్ వరకు దీన్నైతే స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా. తర్వాత ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్‌ని కూడా తీసుకుంటున్నానండి, ఒక 100 గ్రామ్స్. తర్వాత కొంచెం జెల్లీని ఒక సెపరేట్ బౌల్‌లో తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక బాటిల్‌లో అయితే వేసేసుకొని హెయిర్‌కి అయితే బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే పట్టించుకోవాలండి. తర్వాత దీన్ని 1 అవర్ ఉంచుకొని మనం హెడ్ బాత్ చేసేస్తే హెయిర్ అనేది చాలా షైనీగా, హెల్తీగా కూడా ఉంటుందండి. ఇలాగా మంత్లీ 2 టైమ్స్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా